కానీ లీగల్ గా వాళ్ళు అవాయిడ్ అవ్వాలి కదా. కాబట్టి లీగల్ పొజిషన్ చూసుకున్నప్పుడు లీగల్ పొజిషన్ క్లియర్ గా ఈ సినిమా నిర్మాతలకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఒక రకమైన ఫ్రాడ్ చేశారు వీళ్ళు, మాకు డబ్బులు ఎగ్గొట్టడానికి బ్యానర్ మార్చి ఈ సినిమా తీశారు, ఇది ఇంటెన్షనల్ గా చేశారు అన్న వాదనతో బెంచ్ కన్విన్స్ అయ్యి సినిమాని ఆపేసింది. సో ఇప్పుడు దీనివల్ల ఆల్రెడీ నిర్మాతలు వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చారు, మేము భారమైన హృదయంతో, హెవీ హార్ట్, మామూలుగా అందరు ఇచ్చేది ChatGPTని అడిగినా ఇస్తుంది, వి రిగ్రెట్, ఇది పెయిన్ఫుల్ డిసిషన్ తీసుకుంటున్నాము, ఈ సినిమాని ఆపేస్తున్నాము, దీనివల్ల మీరు ఎంత డిసప్పాయింట్ అవుతారు అనేది కూడా మాకు తెలుసు, కానీ మేము వేరే ఏమి చేయలేని పరిస్థితుల్లో చేస్తున్నాము, మేము అలు పెరగకుండా వర్క్ చేస్తున్నాము ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి. సో మీరు అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారు, మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం, త్వరలోనే మేము అప్డేట్ చేస్తాము అనేది వాళ్ళు పెట్టారు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలియదు కాబట్టి మనమైతే ఎవరిది తప్పు ఎవరి తప్పు అని మనం జడ్జి చేయలేం, ఎందుకంటే నిర్మాతల కష్టాలు నిర్మాతలకు ఉంటాయి. ఎందుకు ఆ సినిమాలు 2 కూడా ఫ్లాప్ అయినాయి, డబ్బులు రాలేదు. నేను ఒక్కడనే పేరు వచ్చింది, డైరెక్టర్ కి హీరోకి అందరికి పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. అట్లాగే ఆగడు ఫ్లాప్. కాబట్టి వాళ్ళు ఆ నిర్మాతలకి లాస్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళని మనం తప్పు పట్టలేం. ఇది ప్యూర్లీ లీగల్ వ్యవహారం కాబట్టి దీంట్లో మోరల్ జడ్జిమెంట్లు ఇవ్వడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాలయ్య ఎందుకు చేయలేకపోయినాడు అది కూడా మనకి తెలియదు, కానీ ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. ఆయన కూడా ఇంత ప్రెస్టీజియస్ ఫిల్ము, తన కెరీర్ లోనే ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆగిపోతే బాలయ్య మాత్రం ఎందుకు గమ్మంటాడు. మామూలుగానే బాలయ్యకు ఉన్న పేరు ఏంటంటే ప్రొడ్యూసర్ల హీరో. ఆయన ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు, వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్ కష్టాలు. అందుకని బాలయ్య ఎప్పుడైనా కూడా ప్రొడ్యూసర్ల క్షేమం చూసుకునే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాని ఆపలేకపోయాడు అంటే మరి తెలియదు, వీళ్ళు ఊహించుకొని ఉండకపోవచ్చు, కోర్టులోకి వెళ్తారు వాళ్ళని అనుకొని ఉండకపోవచ్చు, లేదు డీల్ చేద్దాంలు అనుకొని ఉండొచ్చు, మనం ఏముంది మనం మాట చెప్తే అవుతుంది అనుకోవచ్చు, చెప్పుండొచ్చు. బాలయ్య వల్ల కూడా కాకపోయిండొచ్చు, లేదు దీన్ని రాజకీయాల స్థాయిలకు తీసుకెళ్లి చంద్రబాబు మోడీ అంతెందుకులే అనుకొని ఉండొచ్చు, తెలీదు. అక్కడ ఎట్లా పనిచేస్తాయి వ్యవహారాలు అనేది మనం బయట నుంచి గెస్ చేయలేం. వాళ్ళకున్న సమస్యలు మనమేమనుకుంటాం, బాలయ్యకి పవర్ ఉంది కదా, చంద్రబాబు ఉన్నాడు కదా, మోడీ ఉన్నాడు కదా అనుకుంటాం. ఒక్కొక్కసారి పవర్లు ఉన్నా కూడా పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హీరోస్ అనే వాళ్ళకి కూడా మంచి పవర్ ఉంది, వాళ్ళకి విపరీతమైన లాబింగ్ ఉంది, చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళకి కూడా తెలుసుంటారు, వాళ్ళకి లీగల్ గా ఇలాంటి అనేక కేసులు వాళ్ళు డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు బ్రహ్మాండమైన టాప్ అడ్వకేట్లను పెట్టుకోగలరు. కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం బయట ఉండి బాలయ్య తప్పునో లేకపోతే ప్రొడ్యూసర్ల తప్పు అని చెప్పేయలేం. కాకపోతే ఏంటంటే ఒక డిసప్పాయింట్ అయిపోయిన జనాలు మాట్లాడే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొంతమంది బాలయ్యకి యాంటీగా ఉన్న వైసీపీ వాళ్ళు వీళ్ళు ఒక డైలాగ్ చెప్తున్నారు ట్రైలర్ లో. ఆ డైలాగ్ ఏంటి, ఒక టెర్రరిస్ట్ అంటాడనమాట, ఇండియాలో ఒక పునాది ఉంది, ఆ పునాది ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా దేవుడు వస్తాడు అనే ఒక నమ్మకం ఉంటది ప్రజల్లో. ఈ నమ్మకాన్ని దెబ్బ కొడితే మనం ఈజీగా ఇండియాని జయించవచ్చు అనే ఒక డైలాగ్ ఉంది. దీనికి ఆపోజిట్ గా బాలయ్య క్యారెక్టర్ అఘోరా ఏంటంటే, లేదు ఇండియాలో ప్రజలకు కష్టాలు వస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు, కష్టాలను తీరుస్తాడు అనేదే సినిమా థీమ్ యాక్చువల్ గా. ఆ సినిమా రే అంత దేవుడు కష్టాలు వచ్చి సేవ్ చేసే దేవుడు ఈ సినిమాని ఎందుకు సేవ్ చేయలేకపోయాడు అనేది ఇప్పుడు అది లాజికల్ గా కరెక్టే, గానీ సినిమాలో కష్టాలు వేరు, సినిమా కష్టాలు వేరు. ఇది సినిమా కష్టాలు. నాకు తెలిసి ఇప్పుడైనా బాలయ్య రంగంలో దిగి ఉంటాడు. సినిమా మేబీ రేపు ఉంది, ఈ రోజు విచారణ కూడా ఉంది కోర్టులో. సో మేబీ 50% వాళ్ళు అడుగుతున్నారని మనకు వార్త వచ్చింది. 50 కాకపోయినా 10 crores 15 crores ఇచ్చి కొంత సెటిల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యాన్స్, థియేటర్స్, టికెట్లు కొన్నోళ్ళు వీళ్ళందరూ దీని వల్ల సఫర్ అవుతారు ఖచ్చితంగా.